యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి మంత్రిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే లక్ష్యంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువకుడు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని, కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పొందాలని కోరారు. కంట్రోలెస్ అనే ఒక ప్రధాన బహుళజాతి కంపెనీకి సంబంధించిన సంస్థ, డేటా సెంటర్స్ ని నిర్వహించే ప్రధానమైన సంస్థ, ప్రపంచ స్థాయిలోనే ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థకు సంబంధించిన సంస్థ ప్రతినిధులు రాజీవ్ త్రివేది నుంచి ఈరోజు వారందరూ కూడా నా మిత్రులు మైక్ వారి సంస్థ, ఆడియో విజువల్ గేమింగ్ సంబంధించిన సంస్థ. ఇప్పుడే చూపెట్టిన వాళ్ళు బాహుబలి వంటి మరి చిత్రాలకు కూడా పూర్తి స్థాయిలో సంయుక్తంగా పనిచేసిన ఈ సంస్థ ద్వారా ఇక్కడ శిక్షణ పొందితే అదే విధమైన ప్రతిభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చారు. అదేవిధంగా ఏఐకి సంబంధించి జెన్ ఏఐకి సంబంధించిన సంస్థ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వీరందరూ వచ్చి వారి సంస్థకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్రంగా నిలబడాలని ట్యాక్స్ సంస్థ వారు వచ్చారు. వారందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాంతానికి వెళ్ళి ఒక తపనతోటి మేము కష్టపడాలి, ఒక మంచి ఉద్యోగం తీసుకొని పని చేయాలి, కష్టపడాలని చెప్పి ఏదైతే ఆ ఆలోచన ఉందేనో ఆ ఆలోచన ప్రతి ఒక్క నిరుద్యోగిలో ఉండాలని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను. వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని కష్టం లేకుంటే మనం ముందుకు పోలేము, కష్టపడకపోతే మనం ముందుకు పోలేము. కష్టాలు వస్తాయి, కష్టాలను ఎదుర్కొని ముందుకు పోతేనే మనకు సక్సెస్ వస్తుందని చెప్పి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, మున్సిపల్ చైర్మన్ వి శ్రీనివాస్, మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టాస్క్ చైర్మన్ నితిన్ కుమార్ రెడ్డి, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రివేది, ఏఎంసీ చైర్మన్ కె వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.